హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మా పరివార్ అవార్డ్స్ 2024. ఇప్పుడు మనకు ఓటింగ్ జరుగుతుంది కదా, ఆ ఓటింగ్లో నిన్న బెస్ట్ సీరియల్ లేదనేసి వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడు మనము కమ్యూనిటీ ట్యాబ్లో కానీ మీకు పోస్ట్లో నేను ఒక ట్యాబ్ పెట్టాను. ఏదంటే బెస్ట్ ఆర్ కపుల్ అనేసి, అంటే మీరు అర్థం చేసుకోండి, బెస్ట్ కపుల్స్ అనుకోండి. బెస్ట్ కపుల్స్ ఎవరు ఉంటారని నేను మెసేజ్ పెట్టాను. దానికి ఓట్స్ చేస్తున్నారు. ఎవరిన ఓట్లు వేయకుండా మిస్ అయింటే ఖచ్చితంగా వెళ్ళి ఓట్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్ అంటే పోస్ట్లో ఉంటుంది. పోస్ట్లోకి పోయారంటే మీకు మన పోస్టులు ప్రతి ఒక్క ఛానల్లో మనకి పోస్ట్కి సంబంధించినటువంటి, అంటే ఈరోజు సీరియల్లో జరిగేటివి మంచి చెడ్డ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ మీరు పోయి ఓట్ వేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వస్తూ ఉంటాయి మా పరివార్ అవార్డ్స్ సంబంధించి. ఇప్పుడు 4 నామినేషన్స్ మాత్రం రిలీజ్ అయ్యాయి. ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము బెస్ట్ కపుల్స్కి వెళ్ళిపోయామంటే బెస్ట్ కపుల్స్లో ఈసారి నాకెందుకు అంత ఇది లేదు అనిపిస్తుంది. అంటే బెస్ట్ కపుల్స్ ఎవరు లేరు అనిపిస్తుంది. ఫస్ట్ మగవా ఉంది, చంటి, మళ్ళీ వచ్చి వాళ్ళ పేరు నాకు తెలియదు, చంటి ఉన్నారు, ఇంకొకరు వాళ్ళు ఉన్నారు. సెకండ్ వచ్చి రాజు, కావ్య ఉన్నారు. థర్డ్ ప్లేస్లో వచ్చి వీళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఎటో వెళ్ళిపోయిన మనసు ఒక సీరియల్ ఉంది. ఫోర్త్ వచ్చి సత్యభామ ఉంది. మళ్ళీ గుప్పడంత మనసు కూడా నేను యాడ్ చేశాను. గుప్పడంత మనసుకి ఉందా లేదా, అర్హత ఉందా లేదా అని కూడా మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నా ఓటు ఎవరికి వేస్తానని కూడా లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. క్యారెక్టర్లను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎలా ఉంది సీరియల్, ఏ సీరియల్ మనం పిక్ చేసుకోవచ్చు అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసం అనేసి వీడియో ఫుల్గా చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను బ్రహ్మముడి సీరియల్ చూస్తాను కాబట్టి బ్రహ్మముడి సీరియల్ గురించి మనం మాట్లాడదాం. బ్రహ్మముడి సీరియల్లో బెస్ట్ కపుల్ అని చెప్పేసి అన్నారు కదా, బెస్ట్ కపుల్కి బ్రహ్మముడి సీరియల్లో అసలు బెస్ట్ కపుల్ అనేవాళ్ళు కొట్లాడుకుంటారు, మాట్లాడుకుంటారు, అంతా బాగుంది, చాలా బాగుంది. కానీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, పర్టికులర్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ప్రేమ లేకుండా ఇంట్లో వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను ఆ విధంగా నడుచుకోవాల్సి వస్తుంది అనేసి రాజు మాట్లాడినాడు కదా. ఆ రాజు మాట్లాడిన మాటలకి అసలు నాకు 6th ప్లేస్లో పెడతాను బ్రహ్మముడి సీరియల్ మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఐకాన్ చేసాను లేదు, చూసుకోలేదు. 6th ప్లేస్లో పెడతాను. 6th ప్లేస్లో ఎందుకు పెడతానంటే అసలు రాజుకి ప్రేమ ఎక్కడ ఉంది కావ్య పైన. ఇప్పుడు మా పెద్దవాళ్ళ కోసం నేను నీతో ఇష్టం లేకపోయినా నీతో భాగం పంచుకున్నాను అనేసి అంటూ ఉన్నాడు. అలాగే మా అమ్మ కోసం నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను అనేసి అంటూ ఉన్నాడు. ఆ విధంగా అంతా చేసినప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది రాజ్? అందుకోసం అనేసి అసలు సెలక్షన్ కూడా రాంగ్ అనిపించింది, వీళ్ళది సెలక్షన్ కూడా రాంగ్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. సరే అనేసి 6th ప్లేస్లో వాళ్ళు అనుకున్నాం. 5th ప్లేస్లో గుప్పడంత మనసు ఇస్తాను. గుప్పడంత మనసు 5th ప్లేస్లో ఎందుకు ఇస్తాను అంటే అసలు ఒక విషయం చెప్పండి. నాకు 2024 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఋషి సారు, వజ్దారా గారు ఎవరైనా ఏ రోజన్నా సరే ఒక రోజన్నా కానీ వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్గా ఉన్నారా? లాస్ట్లో ఒక 15 ఎపిసోడ్లు వదిలేసి మిగిలిన ఎపిసోడ్లు చెప్పండి. మీరు బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనేసి మీరు చెప్తా ఉంటారు. ఆల్రెడీ అక్కడ వచ్చింది 3 సంవత్సరాలు తీసుకున్నారు అనేసి మీరు మాకు కామెంట్ చేశారు. ఎందుకంటే 3 సంవత్సరాలు తీసుకున్నారు, నేను కూడా వీడియో చేశాను, అంతా బాగుంది. ఈ సంవత్సరం అసలు ఎక్కడుందండి? అసలు బెస్ట్ భార్య కావాలంటే నేను ఇస్తాను. బెస్ట్ భార్యకి వజ్దారా గారికి ఇస్తాను, కావ్యకి ఇస్తాను, ఇద్దరికి ఇస్తాను. ఆ వీడియో కూడా రేపు వస్తుంది, మీరు అది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బెస్ట్ భార్య ఉంది, బెస్ట్ భర్త ఉంది. ఆ భర్త భార్య ఎవరు అనేసి కూడా నేను చెప్తాను మీకు రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో వస్తుంది, మీరు అది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 5th ప్లేస్లో గుప్పడంత మనసు ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వజ్దారా గారు బాగా మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయగలరో దానికి మించి, ఎంత మించాలంటే అంత మించాలని చేశారు. ఇది నేను ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరిని తక్కువ చేయాలని లేదు. సీరియల్ పరంగా అవార్డ్స్ పరంగా ఎవరికి ఇవ్వాలని మాత్రం మాట్లాడుతున్నాను, అంతేగాని వేరే ఏమి మీరు మనసులో పెట్టుకోవద్దండి. మళ్ళీ సరే అనేసి 5th ప్లేస్ అది ఇచ్చిన అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు ఒకటి ఉంది. అది అయితే నేనైతే చూడట్లేదు, అసలు నాకు దాని గురించి 1% కూడా తెలియదు, నిజం చెప్తాను. అది నాకు ఉన్నా లేకపోయినా ఒకటే, నేనైతే దానికి ఏమి రేటింగ్ ఇవ్వట్లేదు. అంటే బ్రహ్మముడి 5 అనుకోండి, 4 వచ్చి గుప్పడంత మనసు అనుకోండి, దానికైతే రేటింగ్ ఇవ్వట్లేదు నేనైతే, అది మాత్రం పక్కా. సరే అనేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మగువ 3rd ప్లేస్ ఇచ్చాం. మగువకి 3rd ప్లేస్ ఇచ్చే అంత రేంజ్ లేదు. అది కూడా 5th ప్లేస్లోనే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే పెళ్ళి అయిన తర్వాత కూడా మగువ కూడా నేను చూస్తాను. ఒకవేళ సీరియల్దు ఎప్పుడో ఒక ఎపిసోడ్ చూసినా ప్రోమోలు చూస్తూ ఉంటాను, రెగ్యులర్గా ప్రోమోలు చూస్తూ ఉంటాను. అక్కడ వాళ్ళకి పెళ్ళైనా కానీ అక్కడ అమ్మాయి తరపు నుంచి ఎక్కువ వస్తుంది. అమ్మాయి తరపు నుంచి ఎక్కువ అంటే అక్కడ లవ్ అఫెక్షన్ ఎక్కువ వస్తుంది. మన చెంటి వచ్చి కొంచెం భయపడతా ఉంటాడు. దానివల్ల వాళ్ళకి 3rd ప్లేస్ అని ఇద్దాం.
ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, వాళ్ళు ఏదో ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి అక్కడ జరగట్లేదు. జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ 1 ప్లేస్లో ఉండేవాళ్ళు అని నాకు అనిపించింది. నెంబర్ 1 ప్లేస్లో ఉండేవాళ్ళు అని నాకు అనిపించింది. చూద్దాం, వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అక్కడ 3rd ప్లేస్లో వాళ్ళకి ఇచ్చేద్దాం. 5th ప్లేసు బ్రహ్మముడిలో రాజ్ కావ్యకి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయింది. కానీ నా ఓటింగ్లో వచ్చి 1st ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, రాజ్ కావ్య ఉన్నారు. ఎందుకంటే నా వీడియోలు చూసే వాళ్ళంతా బ్రహ్మముడి సీరియల్లో ఎక్కువ కాబట్టి వాళ్ళు ఉన్నారు. సరే అనేసి వాళ్ళు 3rd ప్లేస్లో ఇద్దాం. 2nd ప్లేస్కి వచ్చి ఎవరు గుండె నిండా గుడిగంటలు 2nd ప్లేస్లో. సీరియల్ నెంబర్ 1 సీరియల్ వచ్చి గుండె నిండా గుడిగంటలు. 2nd ప్లేస్లో వచ్చి బ్రహ్మముడి ఇచ్చాను. ఇక్కడ 2nd ప్లేస్లో వచ్చి గుండె నిండా గుడిగంటలలో బాలు మీనాకి ఇస్తాను. ఎందుకు బాలు మీనాకి ఇస్తా అంటే, ఒకవేళ వాళ్ళు ఎలాగన్నా ఉన్నాయి, కొంచెం బాలుకి ఏమంటే బాధ్యతలు ఎక్కువ వల్ల, కానీ భార్య అనేది మాత్రం చాలా చాలా బాగా చూసుకుంటాడు. నిజంగా ఒక మాట రానిడు, ఒక ప్రాబ్లం రానిడు. భార్యకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎంత కష్టం ఉన్నా కానీ, నేను కూడా రికమెండ్ చేస్తాను, సీరియల్ అయితే ఖచ్చితంగా చూడండి. వాళ్ళ అమ్మకి ఎంత కష్టం అన్నా ఉన్నాయి కానీ బాలు మాత్రం ఒక్కసారి కూడా మీనాకి ప్రాబ్లం అయితే చేయడు. కానీ అక్కడ వాళ్ళు పెట్టిండే క్యాప్షన్కి, ఆర్ కపుల్ అనే క్యాప్షన్కి బాలు కొంచెం దూరము. దానికోసం అనేసి, ఎందుకంటే బాలు అంటే అదొకటే కాదు కదా, కపుల్స్ అంటే అన్నీ కలుపుకుంటేనే కపుల్స్ అంటే, బాధలు పంచుకోవాలి, అన్నీ పంచుకోవాలి, కష్టాలు పంచుకోవాలి, ప్రతి ఒక్కటి పంచుకోవాలి, అప్పుడే భర్త అవుతాడు. కాబట్టి నేను 2nd ప్లేస్ ఇస్తాను, 100% 2nd ప్లేస్ ఇస్తాను. సీరియల్ కూడా మన ఛానల్లో రివ్యూ వస్తుంది, మీరు చూసారంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. రివ్యూ చూసిన తర్వాత మీరు ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే నేను సత్యభామ సీరియల్ కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి, కొంచెం ఏదైనా ఫ్రీ చేసుకొని ఒక అరగంట రివ్యూ చేసే ట్రై చేస్తాను. అది మీరు ఈ మాట్లాడేసిన తర్వాత చెప్తాను. సరే అని సార్, అది అయిపోయిందా. 2nd ప్లేస్లో బాలు వచ్చింది. 1st ప్లేస్కి వచ్చి సత్యభామ క్రిష్కి ఇస్తానండి. సత్యభామ క్రిష్కి ఎందుకు ఇస్తాను అనేసి అంటే, వాళ్ళు కనీసం ప్రోమోల కన్నా వాళ్ళు ఉపయోగపడతా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒక సీరియల్ చేశారు, అక్కడ సీరియల్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సీరియల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సత్యభామ చేస్తూ ఉంటారు. సత్యభామ ఎంత నాట్ అంటే అంత నాట్ సీరియల్ని కూడా వాళ్ళు ఆ కపుల్స్ అన్నారు కదా, ఆ కపుల్స్ దగ్గర నుంచి లాక్కొని వస్తాను. చూడండి, హ్యాండ్స్ అప్. నిజంగా 1st ప్లేస్ మాత్రం వాళ్ళకే ఇస్తాను, సత్యభామ టీంకి ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే ఋషి సారు, వసుధర గారు ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా సత్యభామ, మళ్ళీ వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు, క్రిష్, వీళ్ళిద్దరూ అదేవిధంగా సత్య క్రిష్ ఒకేలాగా ఉన్నారు. నాకు నిన్న మెసేజ్ కూడా చేశారు కొంతమంది, సత్య క్రిష్కి ఇస్తామనేసి. వాళ్ళ పేర్లలో నా పేరు మా వైఫ్ పేరు కూడా, నా పేరు కిరణ్, మా వైఫ్ పేరు సత్య. మా క్రిష్ అని వాళ్ళు కృత్య అని పెట్టినారు కదా, అమ్మ కృత్య అని పెట్టారు. మా అబ్బాయి పేరు కూడా మేము కృత్యాన్ అనేసి పెట్టాము. అది మా ఇద్దరు పేర్లు. అందుకోసం అనేసి సత్యకి క్రిష్కి ఇస్తాను, 100% సత్య క్రిష్కి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలాగన్నా ఉన్నాయి సీరియల్, కొంచెం నాటుగా ఉండే సీరియల్లో కూడా ఇంత వాళ్ళు కనీసం అంటే హనుమూన్ పోయారు, అంతా బాగుంది, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకైతే నేను 100% ఇస్తాను. క్రిష్కి 1st ప్లేస్. ఇప్పటికీ 2 అయినాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 సీరియల్ గుండె నిండా గుడిగంటలు, 2nd సీరియల్ వచ్చి 2nd కపుల్స్ వచ్చి క్రిష్ సత్యభామకి ఇచ్చాను. వీటిలో 90% రైట్ అవ్వచ్చు అండి, 90% రైట్ అవ్వచ్చు. మనమైతే నా జడ్జ్మెంట్ ఎలా ఉందనేసి మనకు మా పరివారం వచ్చిన తర్వాత మనం స్పెషల్ వీడియో చేస్తాం, నా జడ్జ్మెంట్ రైట్ అయిందా రాంగ్ అయిందా అనేసి. ఇంకా మనం సత్యభామ సీరియల్ చాలామంది కావాలనేసి అడుగుతూ ఉంటారు. మీకు కావాలంటే లైక్ చేయండి వీడియోని, చూద్దాం. మళ్ళీ అలాగే కామెంట్ చేయండి, మేము చేయండి సార్ చూస్తామనేసి మీరు కామెంట్ చేశారంటే ఎన్ని కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను సత్యభామ చేయాలో లేదనేసి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, వీటి వరకు అయింది. నెక్స్ట్ బెస్ట్ హస్బెండ్, బెస్ట్ వైఫ్ వస్తుంది కదా. రేపు ఏదైతే ఈరోజు నేను ఇంకా కొంచెంసేపట్లో మెసేజ్ చేస్తాను, అంటే పోస్ట్ చేస్తాను. మీరు ఓటేయండి, ఓటేసేకి రెడీగా ఉండండి. మీరు కామెంట్ కూడా చేయండి, వాళ్ళకి ఎందుకు మీరు ఓట్ చేస్తా అంటారని కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్లో మనకు ఒక ఐడియా వస్తుంది, నేను కూడా చెప్పేదానికి బాగుంటుంది. ఎందుకంటే నువ్వు నేను ప్రేమ ఉంది అక్కడ, నువ్వు నేను ప్రేమ నేను చూస్తాను, మా అమ్మగారు ఉంది, మా అమ్మగారు కొంచెం ప్రోమోల వర్క్ చూస్తూ ఉంటాను, వీటికన్నిటికి సంబంధించి నాకు కొంచెం ఐడియా లేదు. మీరు కానీ మెసేజ్ చేశారంటే దాన్ని బట్టి మీరు ఓట్ చేయండి, ఓట్తో పాటు మెసేజ్ కూడా చేయండి. మెసేజ్ చేశారంటే ఒక ఐడియా వస్తుంది, ఐడియా కోసమని నేను చెప్తాను. ఇంత జెన్యున్గా చెప్పేవాళ్ళు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు యూట్యూబ్లో. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసి వీడియో చూసిన దానికి కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ని ఎలాగైతే ఆదరిస్తూ ఉంటారో అలాగే కార్తీక్ దీపం చేస్తున్నాను, గుండె నిండా గుడిగంటలు చేస్తున్నాను, వాటిని కూడా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 2nd ప్లేస్లో కార్తీక్ దీపం ఇచ్చాను, 3rd ప్లేస్ బ్రహ్మముడి ఇచ్చాను అనుకుంటాను. మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం జస్ట్ లైక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఇష్టం లేదన్నా కానీ పర్లేదు, లైక్ చేయండి. లైక్ చేసినారంటే నా అలాంటి జెన్యూన్ చెప్పేవాళ్ళు, మీరు ఒకవేళ నేను ఎక్కువ మా మొహం చూసేది ఇష్టం లేకపోయినా మీరు పక్కన పెట్టేసి
మీరు రివ్యూ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికోసం అని చెప్తాను. మీరు రివ్యూ అంటే మీరు వినొచ్చు, మాట వినొచ్చు, క్లారిటీ, వాయిస్ క్లారిటీలో ఏం బాధ లేదు. మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన దానికి. అలాగే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్ బాయ్.